ఈ మార్చ్ 28న రిలీజ్ కాబోయే రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీ పైన బజ్ కూడా బాగానే ఉంది. ఈ ట్రైలర్లో హీరో నితిన్ డిఫరెంట్ లుక్స్లో కనిపించాడు. రిచ్ పీపుల్ నుండి దొంగిలించి పూర్కి ఇచ్చేవాడిలా ఈ ట్రైలర్ స్టార్టింగ్లో చూపించారు. తర్వాత ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు. పేరు రామ్ అని ఏజెన్సీకి తగ్గట్టు రాబిన్ హుడ్గా మార్చుకుంటాను అని చెప్తాడు. ఈ సెక్యూరిటీ ఏజెన్సీలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉంటాడు. దేవి ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఎండి డాటర్ నీరా వాసుదేవ్ ఆస్ట్రేలియా నుండి ఇండియాకి వస్తుంది. సో ప్రొటెక్ట్ చేయడానికి సెక్యూరిటీ కోసం Z+ కేటగిరీ అడుగుతాడు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ ఈ మూవీలో వాసుదేవ్ పిఏగా కనిపించబోతున్నాడు. ఈ Z+ కేటగిరీ సెక్యూరిటీ కోసం వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. తర్వాత వెంకీ కుడుముల మార్క్ డైలాగ్స్తో ఈ ట్రైలర్ ఉంటుంది. ఆదిపురుష్లో హనుమాన్గా చేసిన అతను దీంట్లో విలన్గా చేశాడు. శ్రీలంక బ్యాక్డ్రాప్లో ఉంటుంది ఈ విలన్స్ గ్యాంగ్. భీష్మాలో లాగా ఒక మెసేజ్ తోటి ఈసారి మరింత గ్రాండ్యూర్గా యాక్షన్ ప్లస్ ఫన్తో వస్తున్నారు వెంకీ కుడుముల అండ్ నితిన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డేవిడ్ వార్నర్, మన డేవిడ్ బాయ్ అలా హెలికాప్టర్ నుండి దిగుతూ నడుస్తూ వస్తాడు. అండ్ ఈ షాట్తో ట్రైలర్ ఎండ్ అయిపోతుంది. ఓవరాల్గా ట్రైలర్ ఈజ్ గుడ్. మ్యాడ్ స్క్వేర్ మూవీకి కాంపిటీషన్గా వస్తున్న ఈ రాబిన్ హుడ్ మూవీ విజువల్స్ పరంగా, యాక్షన్ అండ్ ఫన్ పరంగా అప్పర్ హ్యాండ్లో ఉంది. మ్యాడ్ స్క్వేర్ మూవీ ఓవరాల్ డ్యూరేషన్ 2 hours అంట. బట్ ఈ రాబిన్ హుడ్లో చాలా కంటెంట్ ఉంది. టాక్ బాగుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర గుడ్ నెంబర్స్ చూడొచ్చు. మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.